ఓకే. ఇట్స్ 12:00 నౌ. మనం క్లాస్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఏమన్నా ఇంకెవరన్నా జాయిన్ అవ్వాలంటే చెప్పండి. ఓకే. నా స్క్రీన్ షేర్ చేస్తున్నానమ్మా. కనిపించిన వెంటనే ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే. నా స్క్రీన్ కనపడుతుందండి? కనిపిస్తుంది సార్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ద కన్ఫర్మేషన్. ఇంకా మ్యూట్ చేసుకోండి. సో ఎగ్జిస్టింగ్ ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే బ్లాంక్ పేజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక సెల్లో మీలో ఒక స్టూడెంట్ అడిగిన డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ సెల్లో ఈక్వల్ టు అని క్లిక్ చేస్తే సీక్వెన్స్ ప్రింట్ చేస్తే రిటర్న్ ఎ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎంటర్ అవ్వట్లేదు చూసారండి? ఎస్ అలా చూస్తా. ఎస్ఈ క్యూ యుఈఎన్సిఈ సీక్వెన్స్ అనే ఇచ్చాము. ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఈ డేటాకి సంబంధించినది ప్రింట్ చేయాలనుకుంటే ఇస్తాము. ఓకేనమ్మా? ఈక్వల్ టు అనేది ఒక్క సెల్కి సంబంధించిందమ్మా. ఓకేనా? ఎర్రర్ అర్థమవుతుంది చూసారా? ఓకే. ఓకే. ఈరోజు మనం ఇంకా ఏం నేర్చుకోబోతున్నాం? నిన్నటి వరకు సో లెట్స్ బిగిన్ టు అవర్ క్లాస్. నిన్నటి వరకు సార్ట్ ఎలా చేయాలి, ఫిల్టర్ ఎలా చేయాలి, సార్ట్ లోనే కస్టమ్ షార్ట్ అనేది నేను నిన్న మనకు ఒకటి ఉంది కదా, అది ఓపెన్ చేస్తాను. నేను సేవ్ చేశాను నిన్న. ఓపెన్ పిసి డెస్క్టాప్ ఎక్సెల్ షార్ట్ అనేది చేసాం కదా, అది ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ చూపిస్తాను. కస్టమ్ సార్ట్. సార్ట్ అంటే ఏంటండి? ఇది సార్టే కదా, గ్రేటర్ దెన్ టు స్మాల్ టు లార్జెస్ట్, లార్జెస్ట్ టు స్మాలెస్ట్. అలా కాకుండా ఇది సార్ట్ అనేది సింగిల్ రో మాత్రమే చేయగలుగుతున్నాం. ఓకేనా? సింగిల్ రో మాత్రమే చేయగలుగుతున్నాం. డబల్ రోస్ సార్ట్ చేయ అనేది కస్టమ్ షార్ట్ అన్నమాట. అది మీకు చూపిస్తాను. సి క్లిక్ కస్టమ్ షార్ట్. ఇక్కడ ఫస్ట్ లెవెల్ డిలీట్ లెవెల్. ఇక్కడ లెవెల్స్ ఏం లేవు. ఒక లెవెల్ యాడ్ చేయండి. ఒక లెవెల్లో ఏం సార్ట్ చేయాలి? ఫస్ట్ సీరియల్ నెంబర్ సార్ట్ చేస్తా. ఓకే. నెక్స్ట్ ఇంకో లెవెల్ సీరియల్ నెంబర్ తర్వాత సో సీరియల్ నెంబర్ 1 2 3 4 5 సార్ట్ అవుతుంది. సీరియల్ నెంబర్ తర్వాత కాలేజెస్ సార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కాలేజ్ సార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇచ్చిన తర్వాత సార్ట్ ఆన్ వాల్యూస్. వాల్యూస్ ఏమి ఇవ్వాలి? సెల్ కలరా, ఫాంట్ కలరా, అది. ఇక్కడ ఆర్డర్ ఏంటి? స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ఈ సీరియల్ నెంబర్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ఇక్కడ సెల్ వాల్యూస్ లో A to Z, కాలేజెస్ A to Z. ఓకే చేసా. ఇక్కడ చూసారా సార్టింగ్ సింబల్ కనపడిందా? ఇక్కడ చిన్న యారో మార్క్ సింబల్ 1 2 3 ద్వారా సార్ట్ అయింది. తర్వాత కాలేజ్ దగ్గర కూడా 1 2 3 ద్వారా సార్ట్ అయిపోయింది. ఓకేనండి? అర్థమైందా? మల్టిపుల్ సార్ట్ ఎలా చేయొచ్చు? ఇంకొక సార్ట్ కూడా వాల్యూస్ మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. సార్ట్ చేసిన తర్వాత నేమ్ తో సార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నేమ్ స్మాలెస్ట్ లార్జెస్ట్ లేదా నేను లార్జెస్ట్ స్మాలెస్ట్ అనుకున్నా. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనపడుతుంది మీకు? స్మాలర్ టు యారో సింబల్ పైకి కనపడుతుంది. ఇక్కడ యారో సింబల్ కిందకి కనపడుతుంది. అర్థమైందండి? యారో సింబల్ ఇది సార్ట్ ఎలా చేయబడింది? లార్జెస్ట్ టు లోవెస్ట్, ఇది స్మాలెస్ట్ టు హైయెస్ట్. సింబల్ కనపడుతుందా మీకు? అట్లా
ఫిల్టర్ పక్కన యారో మార్క్ సింబల్ అమ్మా. Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ సీ ఎనీవన్ ఆర్ ఇస్ వెయిటింగ్ ఇన్ ద లాబీ. ఓకే ఓకే, అట్లా కస్టమ్ సార్ట్ అనేది కూడా కస్టమ్ గా చేసుకోవచ్చు, మనకి నచ్చినట్లుగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫిల్టర్ ఉందండి, ఈ ఫిల్టర్ ఏం అక్కర్లేదు నాకు అనుకుంటే క్లియర్ చేసేస్తే సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి 1 సెకండ్. సో సార్టింగ్ అనేది క్లియర్ అయిపోయింది. ఓకేనా, ఏదైతే సార్ట్ యాడ్ చేసామో అది క్లియర్ చేసేసుకుంటే క్లియర్ అయిపోయింది. ఇది ఫిల్టర్ కూడా నాకు అక్కర్లేదు అనుకుంటే ఫిల్టర్ని క్లిక్ చేస్తే ఫిల్టర్ అంతా పోతుంది. ఓకేనా, ఇప్పుడు సార్ట్ చేయటం తెలుసుకున్నారు. సార్ట్ చేయటంలోనే నెంబర్ లార్జెస్ట్ హైయెస్ట్ ఇవి. సార్ట్ లో కూడా ఫస్ట్ ఒక సీరియల్ నెంబరు, రెండో సీరియల్ నెంబరు, థర్డ్ సీరియల్ నెంబర్ ని కూడా సార్ట్ ఎలా చేయాలి తెలుసుకున్నారు. ఫిల్టర్ చేయాలంటే ఫిల్టర్ చేయటం తెలుసుకున్నారు. ఫిల్టర్ అక్కర్లేదు అనుకుంటే అన్ఫిల్టర్ చేయటం తెలుసుకున్నారు. సార్ట్ చేసిన తర్వాత సార్ట్ చేసిన దాన్ని అక్కర్లేదు అనుకుంటే క్లియర్ చేసుకోవడం కూడా మీరు తెలుసుకున్నారు. ఓకేనా, ఇప్పుడు ఫైండ్ అండ్ సెలెక్ట్ ఇవి మీకు తెలుసు కదా. ఫైండ్ అండ్ సెలెక్ట్ ఎలా చేయాలో, రీప్లేస్ ఎలా చేయాలో. గో టు అంటే సెల్ అడ్రస్ ఇస్తే చాలు. రెఫరెన్స్ A1 అనుకుందాం. A1 క్లిక్ చేస్తే A1 లోకి వెళ్ళిపోయింది. గో టు. రీప్లేస్ ఎలా తెలుసు కదండి మీకు. ఫైండ్ ఎలా చేయాలో, రీప్లేస్ ఎలా చేయాలో తెలుసు కదా. Yes, sir. వర్డ్ లో మనం నేర్చుకున్నాం కదా. ఫైండ్, కంట్రోల్ F క్లిక్ చేస్తే ఫైండ్ వస్తుంది. ఫైండ్ ఎక్కడ ఫైండ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హాల్ టికెట్ నెంబర్ ఫైండ్ చేయాలనుకుంటున్నా. 1 2 3 4 5 6 7 8 9 ఈ హాల్ టికెట్ నెంబర్ ఫైండ్ చేయాలనుకుంటున్నా. ఫైండ్ చేస్తే ఇది ఇక్కడ యాడ్ అయింది చూసారా. ఫైండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇది ఒక్కటి మాత్రం యాడ్ అవుతుంది. సరే 8 9 కాదు, 801 6801 క్లిక్ చేసి ఫైండ్ చేస్తే ఇక్కడ ఫైండ్కి వెళ్ళిపోయింది. అదే రీప్లేస్ కొడితే ఈ నెంబర్ని దేంతో రీప్లేస్ చేయమంటారు అని అడిగితే మనం చేసుకొని 80 కాదు 901 అని క్లిక్ చేసి రీప్లేస్ చేస్తే ఇక్కడ 801 కాస్త 901 మారిపోయింది చూసారమ్మా. అలా ఎన్ని కావాలంటే అలా రీప్లేస్ చేయొచ్చు. ఫైండ్ ఆల్, ఫైండ్ నెక్స్ట్, క్లోజ్. నెక్స్ట్ గో టు ఆప్షన్ ఏంటంటే మనం ఒక అడ్రస్ మనకు తెలియదు, ఆ అడ్రస్ లోకి మనం ఎలా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లో M16కి వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడ రెఫరెన్స్ M16 క్లిక్ చేసి ఎంటర్ చేస్తే M16 దగ్గరకు వచ్చి ఇక్కడ ఆగింది. ఓకేనా. గో టు స్పెషల్లో కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ దగ్గరికి, రోలో డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే రో డిఫరెన్సెస్, కాలమ్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే కాలమ్ డిఫరెన్సెస్ దగ్గరికి, ఫార్ములాస్ ఏమన్నా ఉంటే ఫార్ములాస్ దగ్గరికి, ఎక్కడికి కావాలంటే అక్కడికి స్పెషల్ గా వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫార్ములాస్ ఏమన్నా యాడ్ చేయాలనుకున్నా ఫార్ములాస్, ఇక్కడ ఫార్ములా సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ మీకు ఈ ఫార్ములాస్ గురించి చెప్తాను. కామెంట్స్, మనకి కామెంట్స్ వ్యూలో కామెంట్స్ ఉంటాయి కదా, కామెంట్స్ కండిషనల్ ఫార్మాటింగ్ మీకు ఇక్కడ ఏం అవసరం లేదు. డేటా వాలిడేషన్ ఇవన్నీ ఇంకా అవసరం లేనివ్వండి. సో ఫైండ్, రీప్లేస్, గో టు స్పెషల్ ఇవన్నీ చూపించాను కదా. ఇప్పుడు మనం ఈ సార్టింగ్ అనేది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకుంటున్నాం. లేదు సార్ మన ఈ సార్టింగ్ అనేది ఓకే మాకు అర్థమైపోయింది అనుకుంటే మనం నెక్స్ట్ ఇన్సర్ట్ లోకి వెళ్దాం. లేదా సార్టింగ్ గురించి ఇంకొకసారి చెప్పండి అంటే ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని 10 minutes ఒకసారి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చేయొచ్చు. ఓకేనా, ఏమంటారు? ఇంకొకసారి మనం సార్టింగ్ గురించి మాట్లాడుకుందాం అంటారా? లేదు అంటే ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పాను కదా, సేల్స్ గురించి ఒక రఫ్ గా టేబుల్ ఒకటి తీసుకోండి అని చెప్పాను. అట్లా ఒకసారి నేను క్వశ్చన్ అడుగుతూ ఉంటాను, చెప్పినట్లయితే మనం వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా. ఓకేనా, రెడీ అండి? సార్టింగ్ గురించి ఇంకొకసారి మాట్లాడుకుందామా లేదా? Yes, sir. మీరు ఒకళ్ళే ఇంకా నాకు ఇంకొక 2-3 ఆన్సర్స్ వస్తే మనం కంటిన్యూ అవ్వచ్చు. Yes, sir. 4
4 మెంబర్స్ చెప్పారు. ఎస్ సార్. 5. ఓకే ఓకే. దేని గురించి మాట్లాడుకుందాం? 2 ఆన్సర్స్, 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి కాలేజీలో ఫ్యాకల్టీ సాలరీస్ గురించి, మంత్ వైజ్, ఇయర్ మొత్తం మంత్ వైజ్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుంటాం. లేదు అదొకటి. లేదు నెక్స్ట్ ఒక ప్రొప్రైటర్షిప్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో మంత్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశాడు, రిటర్న్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది. ఈ రెండిట్లో ఏదో ఒక ఎగ్జాంపుల్ లేదా 2 మాట్లాడుకుందాం అన్నా కూడా నో ప్రాబ్లం. ఏం చేద్దాం అంటారు? సాలరీస్ గురించి మాట్లాడుకుందాం అంటారా, సేల్స్ గురించి మాట్లాడుకుందాం అంటారా? ఏదైనా మీరే చెప్పాలి. నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. జస్ట్ ఫిల్టర్ చేయడం ఎలాగా ఏంటి అనేది నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, మీరు చెప్తూ ఉండండి చాలు. కమాన్, సేల్స్ గురించి మాట్లాడుకుందాం, సాలరీస్ గురించి మాట్లాడుకుందామా? కమాన్ చెప్పండి. బోత్, రెండింటి గురించా? ఓకే. ఈ ఫిల్టర్ ఎక్సెల్ లో సార్టింగ్ అనేది, ఫిల్టరింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నేను కూడా ప్రతిరోజు వర్క్ చేస్తూ ఉంటాను దాని మీద. బోత్ ఎగ్జాంపుల్స్ ఇద్దరు చెప్పారు అంతే. ఇంకొక 1 minute టైం ఇస్తున్నా. ఒకటంటే ఒకటి, రెండంటే రెండు, మీ ఇష్టం. బోత్ ఎగ్జాంపుల్స్, బోత్ ఎగ్జాంపుల్స్, బోత్ 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 ఎగ్జాంపుల్స్. ఓకే, నైస్. సో బోత్ ఎగ్జాంపుల్స్ అన్నారు కదా, నేను అడిగిన క్వశ్చన్స్ కి మీరు రఫ్ గా రాండమ్ గా ఆన్సర్స్ చెప్తే మనం స్పీడ్ గా టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిపోవచ్చు. ఓకేనా ఏమా? సో ఇక్కడ నేను ఈ షీట్ కి రీనేమ్ ఇద్దాం అనుకుంటున్నా. షీట్ కి రీనేమ్ ఇవ్వాలంటే ఫార్మాట్ లోకి వెళ్ళి, రీనేమ్ షీట్ లోకి వెళ్ళి, ఇక్కడ సేల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ సేల్స్ అనేది మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ సార్ట్ గురించి, ఇది సేల్స్ గురించి, నెక్స్ట్ సాలరీస్ గురించి. ఓకే, సేల్స్ లో ఒక బ్లాక్ డయాగ్రామ్. సేల్స్ లో ఏదైనా సరే మనం ఫస్ట్ సీరియల్ నెంబర్ తీసుకుంటాం కదా. సీరియల్ నెంబర్లోనే మంత్ నెక్స్ట్ ఇంకా మంత్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, రిటర్న్ ఎంత, రిటర్న్ ఎంత, నెక్స్ట్ ఇంకేముంటుందండి? పర్సంటేజ్. అది ఏంటి? పర్సంటేజ్ ప్లస్ వస్తే ప్రాఫిట్ అయినట్టు, మైనస్ వస్తే లాస్ అయినట్టు. అలా ఒక బ్లాక్ డయాగ్రామ్ వేసుకుందాం. ఓకే, ఇంకేం ఆప్షన్స్ ఇన్సర్ట్ చేయొచ్చు మనం? సో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్. ఈ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ లో ఇన్వెస్ట్మెంట్ ఒకసారి ఏం చేద్దాం అంటే, ఇక్కడ ఎక్స్పెన్సెస్ లో తీసుకుందాం. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? తనకి సో రా మెటీరియల్ ఎంత ఖర్చు అయింది, రా మెటీరియల్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్. చెప్పండి, సైలెంట్ అయిపోయారు. ఏదో ఒక ఇన్పుట్ ఇస్తూ ఉండండి నాకు కూడా, అప్పుడు మీ బ్రెయిన్ కూడా వర్క్ చేస్తుంది కదా. ఇన్వెస్ట్మెంట్ ఇన్పుట్ ఇస్తూ ఉండండి నాకు కూడా. రా మెటీరియల్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఏంటి, నెక్స్ట్ ఏముంటుంది? వేజెస్ అంటే ఏంటండి? వేజెస్ అంటే చెప్తా, సాలరీస్. ఓకే, నెక్స్ట్ ఇంకా రా మెటీరియల్ తీసుకోవటం, ట్రాన్స్పోర్ట్ చేయటం, సాలరీస్ ఇవ్వటం. నెక్స్ట్ సరే ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక కిరాణా కొట్టు నడుపుతున్నారు. ఈ కిరాణా కొట్టుకి మంత్ రా మెటీరియల్ ఎంత ఖర్చు అయింది, ట్రాన్స్పోర్ట్కి ఎంత ఖర్చు అయింది, వేజెస్ అంటే మన కొట్లో పనిచేసే వాళ్ళకి ఎంత ఖర్చు అయింది, నెక్స్ట్ డ్యామేజెస్ ఏమన్నా ఉన్నాయా, డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా, రిటర్న్ ఇవ్వాల్సిన ఏమైనా ఉన్నాయి, ఇంకా ప్రాఫిట్ మనం రిటర్న్ లో చెప్పాను కదా. రిటర్న్ లోనే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇన్వెస్ట్మెంట్ ఇదంతా కలిపి ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ మనకి ఇక్కడ వస్తుంది. రిటర్న్ సేల్స్, ఇక్కడ సేల్స్ లో రిటర్న్ తీసుకుందాం. సేల్స్ ఎంత మనం అమ్మింది, ఈ సేల్ ఇక్కడ వస్తుంది. సో ఈ రెండింటికి పర్సంటేజ్, అది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనకు అర్థం అవుతుంది కదా. ఇంకా 2 ఆప్షన్స్ ఏమైనా ఉంటే చెప్తారా? చార్ట్ బాక్స్ లో ఏమన్నా ఇచ్చారు ఇన్పుట్, సేల్స్, రిటర్న్స్, ఇంకా చెప్పండి అమ్మా. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. అంటే మీరు పర్సనల్ గా ఏమన్నా చూసినా కూడా. సో లెట్స్ సే డెలివరీ ఇద్దాం అనుకున్నాం. డెలివరీస్ ఎంతకు వచ్చింది, రీకన్స్ట్రక్షన్ అంట. ఓకే ఇంకేమన్నా ఇన్పుట్ ఉంటే చెప్తారా? రీకన్స్ట్రక్షన్ అడిగారు. ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఓకే, లెట్స్ డోంట్ వేస్ట్ అవర్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఒక 20 months తీసుకుందాం. 20 months లో చాన్ 2026 Feb 2026. ఇక్కడ చూడండి, దీని ఏమంటారు, ఇక్కడ ఆప్షన్ చూసారు కదా, ఇక్కడ ఆటో ఫిల్ సిరీస్ ఫిల్ చేయమంటే సిరీస్ ఫిల్ అయిపోతుంది, ఫ్లాష్ ఫిల్ అంటే ఇక్కడ వరకు ఫ్లాష్ ఫిల్ అవుతుంది. ఓకే, జనవరి 2026 నుంచి ఆగస్ట్ 2027 వరకు డేటా తీసుకున్నాను. మనకి రా మెటీరియల్కి ఎంత కాస్ట్ అయింది, రా మెటీరియల్కి లెట్స్ సే 10,000 అనుకుందాం. ఎవ్రీ మంత్ 10,000 రా మెటీరియల్ కనుక్కుందాం. ట్రాన్స్పోర్ట్కి ఎంత ఖర్చు అయింది, ట్రాన్స్పోర్ట్కి 5,000, రా మెటీరియల్కి 20,000 ఖర్చు అయింది అనుకుందాం. సో ఇక్కడ 21,000 అనుకుందాం, 22,000 అనుకుందాం. ఇది సిరీస్ లో మారుద్దాం. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్కి ఎవ్రీ మంత్ ట్రాన్స్పోర్ట్ సేమ్ అనుకున్నా, ఎంత ఇద్దాం, ఒక 1,500 ట్రాన్స్పోర్ట్ అనుకున్నాం. సారీ 15,000 అనుకున్నాం. ఎవ్రీ మంత్ 15,000 ట్రాన్స్పోర్ట్ కనుక్కుంటే శాలరీస్ ఎంత ఇద్దాం అంటారు? ఇంటరాక్టివ్ గా ఉండండి. శాలరీస్ ఎంత ఇద్దాం అంటారు? 10,000 సార్. ఓకే, శాలరీస్ 10,000, ఎవ్రీ మంత్ 10,000 శాలరీస్ అనుకుందాం. మనకి డ్యామేజెస్ ఏమున్నాయి అంటే డ్యామేజెస్ అంటే మనకు వచ్చిన గూడ్స్ ఏమైనా డ్యామేజెస్ చేస్తే ఎవ్రీ మంత్ ఒక 1,000 డ్యామేజ్ అనుకుందాం. డెలివరీ ఇచ్చినందుకు కూడా మనదే కదా కాస్ట్, సో డెలివరీస్ కూడా 2,000 అనుకుందాం. రీకన్స్ట్రక్షన్ అంటే ఎవ్రీ మంత్ షాప్ రెనోవేషన్ కానీ షాప్ డ్యామేజెస్ ఏమన్నా ఉన్నా రీకన్స్ట్రక్షన్ చేసుకోవటం అనుకుందాం. 50K. దానికి ఒక ఎవ్రీ మంత్ 50,000 మనకు మన రా ఇన్పుట్ 20,000 అట్లా ఉంది కదా. 15. ఒక 3,000 అనుకుందాం, ప్రతి నెల 3,000 అనుకుందాం. ఇంకా సేల్స్ ఎంత చేద్దాం అనుకున్నారు మీరు అన్నట్లు, ఒక 50K సేల్స్ అనుకుందాం. ఈ సేల్స్ రాండమ్ గా ఈ మంత్ 50 అయింది, నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ ఎంత అయింది చెప్తారా? ఎవరో మనకి రాండమ్ గా చెప్తా ఉండండి. 60 సార్. 60. నెక్స్ట్ 8. ఓకే, నెక్స్ట్ 1 lakh. ఓకే, నెక్స్ట్ 20,000 sir.
నెక్స్ట్ అమ్మా 30K సార్. చెప్పండి. చెప్పండి త్వరగా. 15. 70, sir. 70 సారీ 15 అన్నారు ఒకళ్ళు. నెక్స్ట్ ఇంకా 25. త్వరగా 25. నెక్స్ట్ ఇంకా 30 సార్. 34, sir. ఓకే. అబ్బాయిలు చెప్పరండి. అబ్బాయి చెప్పండి. 40 సార్. 65, sir. ఓకే. నెక్స్ట్ ఇంకా 75 సార్. నెక్స్ట్ 85. 85, sir. ఓకే. ఇప్పుడు చూడండి, మనం ఇదంతా మన చేతిలో మనం పెట్టింది ఖర్చు కదా. సో దీన్ని ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ లోకి తీసుకుందాం. ఇన్వెస్ట్మెంట్ లోకి ఇదంతా కలిపితే నాకు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ దగ్గర రావాలి. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. క్లాసెస్ సమ్ ఆటో సమ్ తీసుకుందాం. ఆటో సమ్ తీసుకొని ఇక్కడ వరకు కాదు కదా నాకు కావాల్సింది. H2 వరకు సమ్ C2 నుంచి 1 సెకండ్ ఈక్వల్ టు సమ్ C2 నుంచి H2 వరకు D2 కామా H2. ఓకే. ఇది మనం చేద్దాం. నెక్స్ట్ మనకి రిటర్న్ ఎంత వచ్చింది? ఇది సేల్స్ మన రిటర్న్ కదా, ఈక్వల్ టు ఇదే మనకి సేమ్ ఇదే ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో డ్రాగ్ చేస్తున్నాను, డ్రాగ్ అయిపోతుంది. ఇది ఎలా ఉంటే అలా ప్రింట్ అవుతుంది. లెట్స్ సే ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఫార్ములా మనం తీద్దాం. మన ఇన్వెస్ట్మెంట్ చేసిందంత రిటర్న్ ఎంత కదా. మనకి రిటర్న్ లో ఉందే కదా, రిటర్న్ లో నుంచి మన ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే మనకు ప్రాఫిట్ కదా. అప్పుడేంటి, ఈ రిటర్న్ వాల్యూ నుంచి మన ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే మన ప్రాఫిట్ అనేది కనపడుతుంది కదా. సో ఈక్వల్ టు ఈ 50,000 మైనస్ ఈ 30,000. సో 90,000 మనం ప్రాఫిట్ లో ఉన్నాం. సో ఇలా ఇక్కడ పర్సంటేజ్ ప్రాఫిట్ అనేది ప్రాఫిట్ లాస్ మనకి అర్థమైపోయింది ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది కదా, అవునా. ఈ నెగిటివ్ వాల్యూ దగ్గర ఫార్మాటింగ్ తీసుకుంటున్నాను నేను. ఫార్మాటింగ్ తీసుకొని కలర్ కాంబినేషన్స్ లోకి వెళ్ళి న్యూ రూల్ తీసుకొని న్యూ 1 సెకండ్ ఫార్మాటింగ్ దగ్గర 1 సెకండ్ రూల్లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఫార్మాట్ సెల్స్ ఆర్ లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 అంటే మనకి 0 కన్నా తక్కువ వెళ్ళిపోతేనే కదా మనకు లాస్ వచ్చినట్టు ఏమా. ఎస్ సార్. సో అది నేను అలా ఫిల్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మంత్ మనకి లాస్ అయింది. మే 2026 మనకి 1000 రూపాయలు లాస్ అయింది. ఆగస్ట్ 26 11,000, నెక్స్ట్ 16,000, ఇక్కడ 6,000, ఇక్కడ 1000. ఇంకా మళ్ళా ఫార్మాటింగ్ తీసుకుంటున్నా, ఇక్కడే సేమే గ్రేటర్ దాన్ 0 గ్రీన్. ఇప్పుడు మీకు అర్థమైందా? గ్రేటర్ దాన్ చేస్తే నాకు ప్లస్ వచ్చింది. సో నాకు ఈ గ్రీన్ అంతా నాకు ప్రాఫిట్, రెడ్ అంతా నాకు మైనస్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ టోటల్ తీసుకుంటా. ఇక్కడ టోటల్ ఇది ఈక్వల్ టు ఇండివిజువల్ గా రాస్తానండి. సమ్ అని చెప్పి ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేసి
ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. ఓకేనా? సేమ్ ఇది ఇలాగే మొత్తం డ్రాగ్ చేస్తున్నా. ఓకేనమ్మా? డ్రాగ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు చూడండి, నేను రా మెటీరియల్కి పూర్తిగా 5,90,000 ఖర్చు పెట్టా. ట్రాన్స్పోర్ట్కి ఇంత, వేజెస్ శాలరీస్కి ఇంత, డ్యామేజెస్కి ఇంత, డెలివరీకి ఇంత, రీకన్స్ట్రక్షన్కి ఇంత, మొత్తం సేల్స్ నాకు అయింది ఇంత, ఇన్వెస్ట్మెంట్ నాది ఇది, నాకు వచ్చిన రిటర్న్ ఇంత. ఇప్పుడు నేను టోటల్గా ఇప్పుడు లాస్ లో ఉన్నానా ప్రాఫిట్ లో ఉన్నానా? గ్రీన్ కలర్ వచ్చింది, సో ప్లస్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఒక టెంప్లెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు మీ దగ్గరలో లెట్స్ సే మీరు ఇప్పుడు ఒక యాప్ తయారు చేసినట్లే, ఒక టెంప్లెట్ మీరు తయారు చేసినట్లే ఏమా, ఈ టెంప్లెట్ లో మీరు టెంప్లెట్ తయారు చేసినట్లే మీరంతా ఏ ఏరియా నుంచి ఉన్నారో తెలుసుకోవచ్చా? ఒకసారి ఎవరన్నా చెప్తారా? లెట్స్ సే ఈ లక్ష్మి ఉన్నారా? మీది ఏ ఏరియా అమ్మా? ఎక్కడ ఉంటారు? మాచర్ల దగ్గర తిరిగిపాటు సార్. ఓకే, మీది మాచర్లలో దగ్గరలో. ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక కిరాణా కొట్టుకు సంబంధించిన ఒక టెంప్లెట్ ఒకటి మనం రెడీ చేసాం. ఇప్పుడు మీరు మాచర్లో మీ బ్రదర్ కానీ మీరు కానీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మీరు ఇట్లా పద్దులు మెయింటైన్ చేస్తున్నారు, పేపర్ వర్క్ చేస్తున్నారు. పేపర్ వర్క్ కాకుండా నేను మీకు ఒక సింపుల్ గా ఒక టెంప్లెట్ రెడీ చేసి ఇస్తాను. ఓకేనా? మీ ఖర్చెస్ ఏమున్నాయి, మీరు ఏమేమి ఖర్చు చేస్తారు? లెట్స్ సే ఇక్కడ ఇంకా ఒక కాలం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్సర్ట్ కాలం యాడ్ చేసి ఇక్కడ మన వర్కర్స్ కోసం ఫుడ్ లేదా ఫుడ్ ఆర్ బెవరేజెస్ అనుకుందాం. ఓకే, దానికోసం కొంచెం ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. అది ఎవ్రీ మంత్ ఒక 5K అయిద్ది అనుకుందాం. ఏమా? ఎవ్రీ మంత్ ఒక 5K అయిద్ది అనుకున్నాం. అది కూడా ఇక్కడ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ అట్లా ఏదైతే ఉందో అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చుంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ ఖర్చు ఏంటి, మీ ప్రాఫిట్ ఏంటి, ఇదంతా నేను మీకు ఒక టెంప్లెట్ ఇస్తా. ఈ టెంప్లెట్ లో మీకు నచ్చిన డేటా మీకు నచ్చింది మీరు వేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ మంత్ మీరు లాస్ లో ఉన్నారో ప్రాఫిట్ లో ఉన్నారో చెప్తుంది. ఇది నేను మీకు అమ్ముతా. ఎంతకి? ఒక 3,000కు, 4,000కు, 5,000కు లేదా 10,000కు ఒక యాప్ లా తయారు చేసి సేమ్ ఒక ఏ చాట్ బాక్స్ ని తీసుకోండి, ఏ చాట్ బాక్స్ ని తీసుకొని నాకు సీరియల్ నెంబర్, మంత్, రా మెటీరియల్స్, ట్రాన్స్పోర్ట్, వేజెస్ ఇవన్నీ కాలమ్స్ లో ఉండాలి. ఈ కాలమ్స్ లో సేల్స్, ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇవన్నీ కలపాలి. రిటర్న్ ఏంటంటే సేల్స్, పర్సంటేజ్ ప్లస్ లో ఉండాలా మైనస్ లో ఉండాలా, పర్టికులర్ గా ఒక ఏ చాట్ బాట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, యాప్ తయారు చేయమని అడగండి, యాప్ తయారు చేస్తుంది. ఆ యాప్ ని మొబైల్ యాప్ లో ఎలా కన్వర్ట్ చేయాలో కన్వర్ట్ చేయండి. సేమ్ వాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను నీ కోసం ఒక యాప్ తయారు చేస్తున్నా, ఈ యాప్ ఖర్చు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, నువ్వు జీవితాంతం ఈ యాప్ వాడుకొని నీ ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 20 మంత్స్ అనండి, 20 మంత్స్ కాకుండా 2000 మంత్స్ మనం తీసుకోవచ్చా లేదా? 20 సంవత్సరాల డేటా మనం ఇవ్వచ్చా ఇవ్వలేమా? ఇవ్వచ్చు సార్. ఇది ఖర్చు. నాకు 2 లక్షలు ఇస్తే నేను మీకు ఒక టెంప్లెట్ ఇస్తాను, రెడీ చేస్తే వాళ్ళు మీకు ఇచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఉంటుంది సార్. అర్థమైంది కదా ఇప్పుడు ఎక్సెల్ మూలంగా ఎంత యూజో. సో ఇప్పుడు ఇది ఈ టెంప్లెట్ మీరు రెడీ చేశారు. ఇందులో నేను ఫిల్టర్ తీసుకుంటున్నా, ఫిల్టర్ క్లిక్ చేసా. ఎక్కువ ఫస్ట్ ఏ మంత్ ఎక్కువ సేల్స్, నాకు ఎక్కువ ప్రాఫిట్ ఏ మంత్ కావాలనుకున్నా, లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్. ఎక్కువ ఏ మంత్ చేశాను నేను? జాన్ 2027లో నాకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ మొత్తం 36,000, నాకు రిటర్న్ 25 లక్షలు వచ్చింది. సో 2,50,000 వచ్చింది. నాకు 2,14,000 ఇలా అయింది. లాసెస్ ఎప్పుడు వచ్చినాయి నాకు ఎక్కువ? ఇలా చేసుకోవచ్చా ఫిల్టర్ లో? చేయొచ్చు సార్. లేదు
వేజెస్ అన్ని ఎట్లా, ఇంకా ఇది జస్ట్ టెంప్లెటేనండి. ఓకేనా, ఇది జస్ట్ టెంప్లెట్. ఫార్ములాస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వరకు నేను తీసేస్తున్నా. సేల్స్ ఎక్కడ ఉందో అక్కడ వరకు నేను తీసేస్తున్నా. మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కి 67 రూపీస్ అయింది. ఈ టెంప్లెట్ మనం అర్థమైంది కదా, ఈ టెంప్లెట్ ఎలా చేయొచ్చు ఏంటి ఎక్సెల్స్ లో. ఎస్ సార్. Yes, సేమ్ sir. ఇదే టెంప్లెట్ ని ప్రింట్ చేయొచ్చు, లేదంటే మల్టిపుల్ టైమ్స్ గా యూజ్ చేసుకోవచ్చు. ఈ సేల్స్ రిటర్న్ అర్థమైంది కదండి. ఎస్ సార్. ఇంకా దీన్ని ఇంకెలా చేయొచ్చు అంటారు, ఇంకా ఏం యాడ్ చేయొచ్చు, ఇంకా ఎలా చేయొచ్చు సార్? ఇది కొంచెం కలర్ మార్చండి, ఇది నాకు ప్రాఫిట్ ఇలా గ్రీన్ కనపడింది, రెడ్ ఇలా కనపడింది, ఇట్లా మీకు అర్థమైంది కదా. ఇందులోనే కండిషనల్ ఫార్మాటింగ్ లో వాల్యూస్ ఎలా ఇవ్వచ్చు, డేటా బార్స్ ఎలా ఇవ్వచ్చు. ఓకే కదా, డేటా బార్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూసారా రిటర్న్ ఎక్కువ కనపడింది. మనకి నచ్చినట్టుగా మనం ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు ప్రతి ఒక్క దగ్గర. హైలైట్ కావాలనుకుంటే, ఐకాన్స్ ఇవ్వాలనుకుంటే ఐకాన్స్ ఇస్తూ వెళ్ళొచ్చు. ఓకేనమ్మా. ఎస్ సార్. ఇంకేమన్నా చేయాలనుకుంటున్నారా దీన్ని? మీరు చెప్పినట్లయితే మిమ్మల్ని అడుగుతున్నాను. సో స్ట్రెయిన్ అంతా మీదే, మీరు చెప్పినట్లయితే దాని వరకు వెళ్దాం. రామా. సో ఇప్పుడు సేల్స్ అయిపోయింది. సాలరీస్ గురించి కూడా మనం మాట్లాడుకుందామా సేమ్ ఇలాగే? ఎస్ సార్. Sir. సాలరీస్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సాలరీస్ కావాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ టైం ఉండాలి. ఓకే, సీరియల్ నెంబరు, మంత్, ఎంప్లాయీ నేమ్స్. ఓకే, ఎంప్లాయీ, నెక్స్ట్ శాలరీ. ఎంప్లాయీ కోడ్ అనుకుందాం. Salary. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ కోడ్, నెక్స్ట్ వాళ్ళ శాలరీయా? Salary. శాలరీలోనే బేసిక్ శాలరీ అంటే మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నాము. డిపార్ట్మెంట్. ఓకే, డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఇంకా లీవ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా సీరియల్ నెంబర్, ఎంప్లాయీ కోడ్, బేసిక్ శాలరీ. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50K ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే, 50K ఇద్దాం మన బేసిక్ శాలరీ. అది ఎలా, అతను 30 days ప్రెసెంట్ అయితే బేసిక్ శాలరీ అతనికి 30 days వచ్చేస్తుంది. లీవ్స్ కి మనం కట్ చేయాలి కదా శాలరీ ఏమా. దానికి సపరేట్ గా ఇప్పుడు ఒక ఫార్ములా వాడతాను, అది ఏంటో మీరు చూడండి. ఓకేనా, లీవ్స్ కటింగ్ అంటే కటింగ్ చేయాల్సిన అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 leaves తీసుకుంటే ఎంత కటింగ్ అవ్వాలి, కటింగ్ అమౌంట్, యాక్చువల్ కటింగ్, నెక్స్ట్ నెట్ ఎంత వస్తుంది, ఏ మంత్, నెట్ సరిపోతుందిగా. అట్లా ఇక్కడ ఫార్ములాస్ యూజ్ చేస్తానండి ఎక్కువ, సో అది కొంచెం గమనించండి. యాక్చువల్గా అయితే ఇక్కడ లీవ్స్ ఉంది చూసారా, ఈ లీవ్స్ లోనే నేను ఈ కటింగ్ అమౌంట్, యాక్చువల్ కటింగ్ అమౌంట్, నెట్, ఈ 3 సంబంధించిన ఒకటే ఫార్ములా ఇవ్వచ్చు. బట్ మీకు అర్థం అవ్వాలని సపరేట్ గా ఇచ్చి నేను మీకు ఇస్తాను. ఓకేనా ఏమా. ఇప్పుడు ఎంతమంది సాలరీస్ ఇద్దామంటారు? 20 సార్. పిఎఫ్ అని చెప్పారు. 1 సెకండ్. నైస్. పిఎఫ్, నెక్స్ట్ ఈఎస్ఐసి. అంటే ఈఎస్ఐసి అంటే ఏంటండి, హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. నెక్స్ట్ నెట్ అంటే ఇన్ని హ్యాండ్ ఎంత వస్తుంది అని. ఇంకేమైనా ఇన్పుట్స్ ఉంటే ఇస్తారా? ఇంకేమైనా ఇన్పుట్స్ ఉంటే ఇస్తారా?
ఇవి కూడా మనకు కనపడేంత వరకు 20కి వెళ్దాం. ఓకే, 19 ఎంప్లాయీ 1 2 3 4 5 6 7 15 ఓకే. ఎంప్లాయీ కోడ్ ఏం పెడతాం? ఎంపీ 132 ఈఎంపి 133 ఈఎంపి 135 ఎంప్లాయీ కోడ్ బేసిక్ సాలరీ, డిపార్ట్మెంట్, డిసిగ్నేషన్ కూడా ఇద్దామా? ఎంప్లాయీ కోడ్ ఇక్కడ ఇద్దాం. డిజిగ్నేషన్ నెక్స్ట్ ఇంకేముంటారు? ఓకే, లెట్స్ సే ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ అనుకున్నాం, నెక్స్ట్ హెచ్ఓడి అనుకున్నాం, ఒక ముగ్గురు హెచ్ఓడిస్ అనుకున్నాం, నెక్స్ట్ ప్రొఫెసర్ అనుకున్నాం, ముగ్గురు ప్రొఫెసర్స్ అనుకున్నాం, నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ అనుకున్నాం, వీళ్ళకి ముగ్గురు అనుకున్నాం, నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇంకొక ఇద్దరు ముగ్గురు కలుపుతాం. నెక్స్ట్ అటెండర్స్ ఒక ముగ్గురు. ఓకే, ఇక్కడ వరకు చాలు మనకి. సో ఈ బేసిక్ సాలరీ ఎంత ఇద్దాం ఏమా? 40K సార్. నెక్స్ట్ ప్రొఫెసర్ కి ఇక్కడ ప్రొఫెసర్స్ కి 45,000 అంటే వీళ్ళు కొత్తగా వచ్చారు అనుకుందాం. ఓకే, సో ప్రొఫెసర్ కి 40 45 40 అటెండర్స్ కి ఒక 20K. ఓకే, ఆ డిపార్ట్మెంట్ వచ్చేసి కాలేజ్, నెక్స్ట్ ఇక్కడ బిఎస్సి, బీకామ్, ఇంకోటి ఏముంది? ఇంకోటి ఏదైనా చెప్తారా? బీజెస్సీ సార్. ఓకే, నెక్స్ట్ బిఎస్సి, బీబీఈ, ఈ 3 సరిపోతలేమా? ఇప్పుడు లీవ్స్, ఇప్పుడు ఫార్ములాస్ ఇస్తున్నాను చూడండి. ఓకేనమ్మా, ఈ లీవ్స్ 1 2 3 అట్లా అనుకుందాం. యాక్చువల్గా బేసిక్ సాలరీ ఎంత? 1 lakh. 1 lakh కి కటింగ్ అవ్వాల్సిన అమౌంట్ ఎంత? 1 lakh కి పర్ డే ఎంత కౌంట్ అవుతుంది? ఈక్వల్ టు 1 lakh డివైడెడ్ బై 30, అంతే కదా? 30 days కే కదా. సో పర్ డేకి ఎంత కౌంట్ డిడక్ట్ అవ్వాలి? ఇది డిడక్ట్ అవ్వాలి. సో కటింగ్ అమౌంట్ ఎంత ఉండాలి? ఇది ఉండాలి, ఈక్వల్ టు బేసిక్ సాలరీ
డివైడెడ్ బై 30 days. అవునా? సేమ్ డ్రాగ్ చేస్తే వెళ్ళిపోద్ది అక్కడ వరకు. డెసిమల్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డెసిమల్స్ వద్దనుకున్నాం. డెసిమల్స్ వద్దనుకున్నాం. యాక్చువల్ కటింగ్ ఎంత జరుగుతుంది? యాక్చువల్ కటింగ్ ఎంత జరగాలి? ఎన్ని లీవ్స్ పెడితే అంత కటింగ్ ఇక్కడ అవ్వాలి. అప్పుడు ఏంటి? ఈక్వల్ టు ఇది ఇంటూ ఈ కటింగ్ అమౌంట్ కదా. ఎన్ని లీవ్స్ ఉంటే అంత అమౌంట్ కట్ అవ్వాలి కదా. సో ఎస్ సార్. ఇది కూడా సేమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 లీవ్ పెట్టుకుంటే ఇంత కట్ అవుతుంది. 3 లీవ్స్ పెడితే 10, 5 లీవ్స్ పెడితే 16,000, 10 days పెడితే 33,000. ఇది కూడా సేమ్. కొంచెం చూద్దాం. ఓకే, 10 లీవ్స్ పెడితే 33,000, 20 లీవ్స్ పెడితే 66,000. సో ప్రీ డిఫైన్డ్ గా టెంప్లెట్స్ వచ్చేసినాయిగా. లీవ్స్ ఎంత ఎలా పెడితే అలా లీవ్స్. కటింగ్ ఎంత అవ్వాలి? ఇంత. ఇందులో పిఎఫ్ ఎంత కట్ అవ్వాలి? 18% అనుకుందాం. ఓకేనా? 18% పిఎఫ్ కట్ అవ్వాలి అనుకుందాం. అది ఎలా? ఈక్వల్ టు ఈ బేసిక్ సాలరీ ఇంటూ 18%. ఈ 1000 లో 18% ఎంత అయితే అంత 1800 పిఎఫ్ కట్ అవ్వాలి. సేమ్. సో శాలరీని బట్టి ఆ పిఎఫ్ అమౌంట్ కట్ అవుతుంది. సేమ్ ఈఎస్ఐసి కూడా ఈక్వల్ టు ఈ బేసిక్ శాలరీ ఇంటూ 10% అనుకుందాం. 10 కాదు 12 అనుకుందాం. 12% అనుకుందాం. అప్పుడు ఎంత కటింగ్ అవుతుంది? ఇట్లా ట్రాక్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెట్ సాలరీ ఎంత రావాలి? బేసిక్ సాలరీ ఎంత, నెట్ ఎంత? సో బేసిక్ సాలరీ 1 lakh. ఇవన్నీ కటింగ్స్. సాలరీ ఎంత కట్, సాలరీ యాక్చువల్గా ఎంత కట్ అవుతుంది? పిఎఫ్ 2, ఈఎస్ఐసి 3 కదా. ఈ బేసిక్ సాలరీలో ఈ 3 తీసేస్తే నెట్ సాలరీ బై హ్యాండ్ ఎంత వస్తుందో అంత వాళ్ళకి వస్తుంది అనమాట. ఈక్వల్ టు ఇది ఓపెన్ బ్రేసెస్ లోకి వచ్చి ఇక్కడ ఓపెన్ బ్రేసెస్ లోకి వచ్చి ఈ 3 మైనస్ వద్దాం. మైనస్ యాక్చువల్ కటింగ్ అమౌంట్, సాలరీ యాక్చువల్ కటింగ్, ఈఎస్ఐసి, పిఎఫ్ ఎంటర్ చేస్తే నెట్ సాలరీ 33,000 తనకి క్రెడిట్ అయ్యింది అనమాట. ఓకేనండి? ఎస్ సార్. ఓకే, ఇంకొకసారి మీకు క్లియర్ గా చెప్తాను. 2 ఫార్ములాస్ 3 ఫార్ములాస్ ఇవ్వటం కన్నా ఇక్కడ డిడక్షన్స్ అని పెడతాం. ఇంకొక కాలం డిడక్షన్స్ అని పెడితే ఏమేం డిడక్షన్స్ ఉన్నాయి? ఈక్వల్ టు అంటే అన్ని సమ్మే చేస్తున్నాను. సమ్ ఆఫ్ ఈ 3. సో డిడక్షన్స్ ఈ 3, ఈ డిడక్షన్స్ కలిపితే ఎంత వస్తుంది? డిడక్షన్స్ నుంచి నెట్ సాలరీ ఎంత? నెట్ సాలరీ ఎంత వస్తుంది? యాక్చువల్ సాలరీలో నుంచి డిడక్షన్స్ తీసేస్తే మీకు రావాల్సిన దానిలో నుంచి నాకు రావాల్సింది తీసేసుకుంటే మీకు ఎంత వస్తుందో అంత వస్తుంది అనమాట. అంతే కదా. ఈక్వల్ టు ఇది మైనస్ డిడక్షన్స్. సో ఎక్సెల్ అని చెప్పి మ్యాథమెటిక్స్ చెప్తున్నాను అనుకోకండి. ఓకేనమ్మా? ఓకేనా? ఇప్పుడు అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం ఇవ్వాల్సింది ఏంటి? బేసిక్ శాలరీ వచ్చింది, కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళ డిపార్ట్మెంట్ వచ్చింది, వాళ్ళ లెవెల్ ఏంటో తెలిసింది. ఓకేనా? వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటో తెలిసింది, వాళ్ళ బేసిక్ శాలరీ ఎంతో తెలిసింది. ఇన్ కేస్ వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇచ్చి శాలరీ పెంచాలనుకుంటే
శాలరీ పెంచొచ్చు, పెంచాలనుకుంటే పెంచొచ్చు, తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు, అది మన ఇష్టం. ఇది ఒక టెంప్లెట్. ఓకేనా? లీవ్స్ కూడా ఒక టెంప్లెట్. ఇవన్నీ ఒక టేబుల్ కాలంలో వేద్దాం అనుకుంటున్నాను. సో ఇవంతా టోటల్. ఇక్కడ టోటల్ రాస్తున్నాను. టోటల్ బేసిక్ శాలరీ ఎంత రావాలనుకుంటే ఈ ఆటో సమ్ తీసుకుంటే ఈ సమ్ వచ్చేస్తుంది. ఇట్లా డిపార్ట్మెంట్ 0 వచ్చేసింది. లీవ్స్ కూడా డిలీట్ చేసేస్తున్నా. కటింగ్ అమౌంట్ యాక్చువల్ కటింగ్ అమౌంట్ 0 ఉంది, అంటే లీవ్స్ ఏం లేవు కాబట్టి యాక్చువల్ కటింగ్ 0 ఉందన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, టేబుల్ని అన్ని సెంటర్ చేసేస్తున్నా. ఫార్ములాస్ ఆల్ బోర్డర్స్ ఇచ్చుకుంటున్నా. బోర్డర్స్ అన్ని థిక్గా ఉన్నాయి కదా, నేను స్టైల్ మార్చుకుంటున్నా. లైన్ స్టైల్ మార్చుకుంటున్నా. ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా లైన్. లైన్ స్టైల్ డ్రా అవుతుందా? లైన్ సెలెక్ట్ అవ్వట్లా. సెకండ్ బోర్డర్స్ టాప్ బోర్డర్స్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ బోర్డర్ ని ఇట్లా మార్చుకుంటున్నా. బోర్డర్ కలర్ మార్చుకుందాం అనుకుంటున్నా. లైన్ కలర్ ఓకేనా? లైన్ కలర్ నేను ఇట్లా ఇచ్చేసా. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక టెంప్లెట్. లీవ్స్ మీరు చెప్పండి, వీళ్ళు ఎవరెవరో లీవ్స్ మార్చుకున్నారో ఆ లీవ్స్ ని బట్టి ఇక్కడ డిడక్షన్స్ అనేవి, సాలరీ అనేది మారుతూ పోతుంది. లీవ్స్ చెప్పండి, ఉన్నారా లైన్ లో? చెప్తారా? లీవ్స్ ఏమన్నా చెప్తారా? 1 ఓకే 5 ఓకే 4 4 7 8 8. 10. మీరు నెంబర్స్ ఇచ్చిన వెంటనే ఇక్కడ మారుతున్నాయి, చూసారమ్మా? ఎస్ సార్. 3 నెక్స్ట్ 6 ఓకే, ఇంకా అందరు చెప్పండి. సార్ 2 ఓకే, ఇంకా 4 15 3 15 డేస్. ఆర్డర్ అన్ని రోజులు ఏం చేస్తాడు? 8 10 ఓకే, ఇంకా 3 వీక్స్. ఓకేనా? సో ఇతనికి వచ్చే సాలరీ 20,000, డిడక్షన్స్ అంతా ఇంకా 3 వీక్స్ సాలరీ పెడితే నెట్ 0 వాడితే. అట్లా మనం ఒక టెంప్లెట్, కాలేజీకి కూడా మనం ఒక టెంప్లెట్ ఇవ్వచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఈ మంత్ లో ఇది ఒక జూన్ మంత్ అనుకుందాం. ఇక్కడ నేను ఒకట రో ఇన్సర్ట్ చేస్తున్నా. టీట్ రో ఇన్సర్ట్ చేస్తున్నా. ఇదంతా మెర్జ్ చేసి జాన్ 2026 జనవరి 2026 అనుకుందాం. ఇది ఒక మంత్. అది అలా మనం డిఫరెంట్ మంత్స్ సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ ఈ మంత్ లో శాలరీ ఎక్కువ ఎవరు తీసుకున్నారు చూడాలనుకుంటే మనం సార్టింగ్ ఫిల్టర్ చేసేసి, సార్ట్ లోకి వెళ్ళి నెట్ శాలరీ ఎవరు ఎక్కువ తీసుకున్నారు A to Z ఎవరు తీసుకున్నారు? ప్రిన్సిపలే 66,000 తీసుకున్నాడు. అట్లా 0 నుంచి టాప్ వరకు, టాప్ నుంచి 0 వరకు చేయాలంటే చేసుకోవచ్చు, లేదా
పర్టికులర్గా కంట్రోల్ Z క్లిక్ చేస్తున్నా. సో ఫిల్టర్ తీసుకుందాం. ఫస్ట్ ఫిల్టర్ చేసేసి ఓన్లీ ప్రొఫెసర్స్ వరకే మనం ఎంత సాలరీస్ ఇచ్చాం క్లిక్ చేస్తే ప్రొఫెసర్స్ వరకే మనం నెట్ శాలరీ ఇదిగోండి ఇంత శాలరీ మనం ఇచ్చాం అనమాట. ఓకేనా, ప్రొఫెసర్స్ వరకే ఎంత శాలరీ ఇచ్చాం. డిడక్షన్స్ వాళ్ళకి ఇంత డిడక్షన్స్ అయ్యి, ఈఎస్ఐ ఇంత, పిఎఫ్ ఇంత, యాక్చువల్ కటింగ్ ఇంత, వాళ్ళు ఇంత శాలరీస్ పెట్టారు, ఇది పెట్టారు, అది. నెక్స్ట్ ప్రొఫెసర్లోనే పర్టికులర్గా ఒక ఎంప్లాయీ చూడాలనుకుంటున్నారు. ఎంప్లాయీ 145 చూడాలనుకుంటున్నారు. ఎంప్లాయీ 145 చూడాలనుకుంటే ఈ 145కి ఎంత అమౌంట్ ఇచ్చాము, ఏంటి కటింగ్స్ ఏమున్నాయి, పిఎఫ్ ఎంత కట్ చేసాము, డిడక్షన్స్ ఎంత కట్ చేసాము, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదండి. లేదు ఫిల్టర్ అక్కర్లేదు అనుకుంటే ఫిల్టర్ క్లిక్ చేస్తే ఫిల్టర్ పోతుంది. లేదు అలా కాకుండా మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళి పర్టికులర్గా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత శాలరీస్ ఇచ్చాం, బీఎస్సీ వాళ్ళకి చూసుకోవాలనుకుంటే బీఎస్సీ వాళ్ళకి ఎంత శాలరీస్ ఇచ్చాం, బీఎస్సీలో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అటెండర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఎంప్లాయీస్ ఏంటి, వాళ్ళ లీవ్ స్టేటస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ బీఎస్సీ హెచ్ఓడి వచ్చి నేను 5 లీవ్స్ కాదు తీసుకుంది 4 లీవ్స్ అని చెప్తే 4 మనం ఎంటర్ చేసిన వెంటనే 4కి సంబంధించి డేటా మనకి మారిపోతుంది. వీళ్ళు ప్రొఫెసర్ వచ్చి 4 కాదు నేను 3 అన్నాడు, 3 కాదు అసలు నేను లాస్ట్ మంత్ 4 పెట్టాను, ఈ మంత్ 0 అన్నాడు, 0 క్లిక్ చేస్తే వాళ్ళ డిడక్షన్స్ పోయి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సేమ్ ఇదే కోడ్ మీరు ఎక్సెల్లో డెవలప్ చేసి మీ నెక్స్ట్ కాలేజ్లో వెళ్ళి సార్ నేను ఇలా ఒక కోడ్ డెవలప్ చేశాను, ఒక యాప్ డెవలప్ చేశాను, అది మీకు ఈ సపరేట్ ఫీల్డ్స్ అనుకుంటున్నాను, మీరు ఇంకా ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, అక్కర్లేదు అనుకుంటే అక్కర్లేయచ్చు, లేదా డిడక్షన్స్ నేను పిఎఫ్ఐ ఈఎస్ఐసి మాత్రం డిడక్షన్స్ పెట్టాను, ఇంకా మీరు ఏమైనా డిడక్షన్స్ కావాలనుకుంటే మీన్స్ మన దగ్గర వసూలు చేస్తారు కదా, ఏదో బిల్డింగ్ డెవలప్మెంట్ ఫండ్ అని, కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్ అని, లేదా ఫెస్ట్ ఫండ్ అని ఉంటాయి కదా, ఆ డిడక్షన్స్ ఏమైనా చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇలా ఒక నేను టెంప్లెట్ రెడీ చేశాను సార్, దానికి సంబంధించి ఒక యాప్ రెడీ చేస్తున్నాను, ఆ యాప్ మీరు తీసుకుంటారా, దాని ఖర్చు వచ్చేసి 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది, ప్రతి నెల నేనే మెయింటైన్ చేస్తాను, నేనే చూస్తాను, ఇది ఎవరు హ్యాక్ చేయలేరు, సర్వర్స్లో ఉంటుంది, క్లౌడ్లో ఉంటుంది అని మనం అది ఇది చెప్పి ఈ పిచ్ తీసుకొని వెళ్ళి మన కాలేజ్ దగ్గర లేదా ప్రొఫెసర్ దగ్గర పిచ్ చేసి రెడీ చేస్తే మనం డబ్బులు సంపాదించవచ్చు అంటారా లేదంటారా? అల్టిమేట్ గోల్ ఏంటండి మనకి? డబ్బు సంపాదించటం, హ్యాపీగా బతకటం, మనం భార్య పిల్లల్ని మన పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవటం. సో ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మనం ఏదైనా పని చేస్తున్నామంటే సో దాని మూలంగా మన పేరెంట్స్ హ్యాపీ ఉంటారా? ఫస్ట్లీ మన పేరెంట్స్ ప్రౌడ్ ఉంటారా? సెకండ్లీ మన ఫ్యామిలీ మెంబర్స్, అయితే మనకి మ్యారేజ్ అయితే మన భార్య పిల్లలు లేదా మన భర్త మన పిల్లలు హ్యాపీ ఉంటారా లేదా? సో దాని మూలంగా మన భార్య, మనం ఏదైనా ఒక పని చేస్తున్నా, ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక వర్క్ స్టార్ట్ చేసిన, ఆ వర్క్ మూలంగా మన ఫ్యామిలీ సఫర్ అవుతుందా? లెట్సే మనం ఒక అమౌంట్ వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం, ఒక 4 lakhs 5 lakhs లేదా అట్లీస్ట్ 5,000 10,000 ఇద్దాం అనుకుంటున్నాం. సో దీని మూలంగా మన ఫ్యామిలీ, మన పేరెంట్స్ సఫర్ అవుతారా? సో సఫర్ అయితే మనం వెనక్కి తగ్గటం. లేదా ఒక పని మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారు, ఆ పని మూలంగా మన ఫ్యామిలీ సఫర్ అవుతారా, హ్యాపీ ఫీల్ అవుతారా? హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఎట్ ద టైం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఓకేనండి. సులోచన అడుగుతున్నారు, సార్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ హౌ టు ఇంక్రీజ్ రో అండ్ కాలమ్ సైజ్? There are 2 ways of increasing the rows and column size అండి సులోచన గారు. One is manually, when we place the cursor between 2 columns, we will see and identified as enlarger symbol will be there. So we click on the mouse right button and drag. So that is the one way of increasing the column width. Okay, using the mouse. The same way row height will be drag down and drag up. This is the one way. And the second way is default. By default we are having formatting options. Formatting options lo row height ente ivali. So 53.25 undi.
సో దాన్ని నేను 80 ఇస్తున్నా. 80 ఇస్తే 80 సైజ్ పెరిగింది. సేమ్ వే ఫార్మాటింగ్ లో కాలం విడ్త్ ఎంత ఉంది? ఈ కాలం విడ్త్ 15.43 ఉంది. నాకు 30 కావాలి. 30 ఇచ్చిన వెంటనే ఈ కాలం విడ్త్, రో హైట్ మాన్యువల్ గా కూడా మౌస్ ద్వారా యూజ్ చేసి అప్ అండ్ డౌన్ డ్రాగ్ చేయొచ్చు, లేదా లెఫ్ట్ అండ్ రైట్ డ్రాగ్ చేయొచ్చు. ఇది వన్ వే. సెకండ్ వే వచ్చేసి ఇక్కడ ఫార్మాటింగ్ ఆప్షన్స్ లో రో హైట్, కాలం విడ్త్ ఎంత ఉండాలి అనేది చేసుకొని వెళ్ళొచ్చు. అది ఒక రోకి కాదండి, ఒక రోకి 2 rows కి కాకుండా మల్టిపుల్ రోస్ కి, ఈ మల్టిపుల్ కాలమ్స్ కి కాలం విడ్త్ చేయాలనుకుంటే ఇండివిజువల్ గా 1 by 1 చేసిన వెంటనే, ఇది చేసిన వెంటనే ఆటోమేటిక్ గా నేను ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకున్నానో ఆ సెల్స్ అన్ని డిఫాల్ట్ గా చేంజ్ అయినాయి. చూసారా? ఏమండి? తగ్గిస్తున్నాను, డిఫాల్ట్ గా తగ్గిపోయింది. పెంచుతున్నాను, డిఫాల్ట్ గా పెరిగిపోయింది. ఓకేనా? సేమ్ హైట్ కూడా డిఫాల్ట్ గా. ఇది వన్ వే ఆఫ్ డూయింగ్. ఓకేనా? ఓకేనండి సులోచన గారు, అర్థమైందా? ఇంకొకసారి ఏం చెప్పమంటారా? థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. ఇంకా అండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా? వీఆర్ హావింగ్ 3 minutes ఆఫ్ టైం. సో ఇప్పుడు ఏ విషయం అయినా సరే, ఎంత పెద్ద డేటా అయినా సరే సార్ట్ చేయటం ఎలాగో, ఫిల్టర్ చేయటం ఎలాగో మీకు అర్థమైంది. ఓకేనా? అవునా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ 2 to 3 minutes లో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి సార్ అన్న కూడా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పొచ్చు. లేదు, ఇప్పటికే మనం ఆల్రెడీ 3 examples తీసుకొని 2 classes సార్ట్ ఫిల్టర్ నేర్చుకున్నాం కాబట్టి ఐ డోంట్ థింక్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ అనుకుంటున్నాను. బట్ కమింగ్ డేస్ లో సాటర్డే వస్తుంది కాబట్టి ఈ రోజు ఏంటి? థర్స్డే కదా. సో ఎల్లుండి సాటర్డే ఆర్ సండే సిస్టమ్ యాక్సెస్ తీసుకొని మనం చెప్పిందంతా ట్రై చేయండి. లేదా ఈ క్లాసెస్ యూట్యూబ్ లో ఉంటాయి కాబట్టి సేమ్ వే నేను తీసుకున్న డేటానే సేమ్ తీసుకొని టైం వేస్ట్ కాకుండా సిరీస్ యూజ్ చేసి సిరీస్ లో ఫిల్ చేసి చూసుకోండి. ఓకేనా? సే yes or no? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే ఓకే సార్. ఓకే అండి. ఓకే సార్. ట్రై చేయండి. విల్ బి గుర్తుంటాయి, బట్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా గుర్తుంటాయి. ఓకేనమ్మా? ఇంకా మన డౌట్స్ ఉంటే అడుగుతారా? ఈ 2 minutes టైంలో ప్రీవియస్ గా క్లాసెస్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి. లేదా మీ అకాడమిక్స్ లో మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, సార్ స్టడీ వైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా ఫ్యాకల్టీ ఇట్లా చెప్పలేకపోతున్నారు, నాకు ఈ సబ్జెక్ట్ ఎలా చదివితే అర్థమవుతుంది, లేదా ఫ్యూచర్ గా ఏం గ్రూప్ తీసుకుంటే బెటర్ అంటారు, ఎలా చేస్తే బెటర్ అంటారు, అట్లా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ 2 minutes మనం మాట్లాడుకుందాం.